దైవజనుడైన దావీదు అని పిలిపించుకున్న రాజుగారు ఆయన. నిజానికి ఆయన ఒక రాజుగారు. రాజైన దావీదు, పోని కీర్తనాకారుడైన దావీదు, సంగీతకారుడైన దావీదు, భక్తుడైన దావీదు, వాగ్గేయకారుడైన దావీదు, యుద్ధమందు ప్రవీణుడైన దావీదు, పరాక్రమశాలి అయిన దావీదు, ఇలాంటివి ఏవి పెట్టినా సెట్ అవుతాయి. కానీ కాస్త కష్టంగా జీర్ణమయ్యే పదాలు ఏమిటంటే దైవజనుడైన దావీదు. ఇంకా అతి కష్టంగా జీర్ణమయ్యే మాట మూల పురుషుడైన దావీదు. నేను అంటున్నాను, చాలామంది భూమి మీద తమ నుండి ఆశించిన దానికంటే ఉత్తమ జీవితాన్ని కనపరిచి దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా బ్రతికారు. అతి కొద్ది మంది తమ స్థాయికి తగని తక్కువ స్థాయి బతికి దేవునికి ఎంతో దుఃఖం కలుగజేశారు. ఒక సరైన దిశానిర్దేశం చేసుకొని, ఒక మంచి బలమైన సంకల్పం చెప్పుకొని, ఫలితమును రాబట్టగలిగినటువంటి పరుగు మనము చేయాలనే ఉద్దేశంతో దేవుని ఆత్మ ఈ మాటలను మీ కొరకు నాకు ఇచ్చారు. ఇక్కడ దావీదు తరమబడుతున్నాడు. అబ్షాలోము తరుముతున్నాడు. అసలు ఆ పదాలే ఇబ్బందిగా లేవు. ఆత్మపూర్ణుడైన వాడు, దైవజనుడైన వాడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, దేవుని చేతిలో ఆయుధంగా బతుకుతున్నవాడు, తనకంటూ ఏమీ కాక దేవుని కొరకే జీవితాన్ని పానార్పణంగా పోయబడుచున్నవాడు, తన జీవితం అంతా సొంతం కోసం, ఆశల కోసం, కోరికల కోసం, కుటుంబం కోసం కాకుండా యెహోవా యుద్ధములు చేయుచున్నవాడు విచిత్రంగా తరమబడుతున్నాడు. తన కడుపును పుట్టినవాడు, తన రాజ్యమును కోరుచున్నవాడు, తన సింహాసనమును ఆశిస్తున్నవాడు చిత్రంగా తనను తరుముతున్నాడు. అది సౌలైతేనే భరించలేని దుఃఖమైతే అబ్షాలు అవ్వటం ఇంకెంత దుర్మార్గం. ఆ రోజు దావీదు గొలియాతును తరమకపోతే, గొలియాతును చంపకపోతే, దేశం పరువు కాపాడకపోతే, ఫిలిస్తీన్లకు బానిసలవ్వకుండా దేశమునే ఆపకపోతే, అసలు దేశమే లేదు, రాజ్యమే లేదు, సౌలుకి సింహాసనం ఏది, ఏమీ లేదు. అందరూ వాడికి బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అంతటి ఉపద్రవము నుంచి కాపాడిన ఒక ఆత్మపూర్ణుడైన బాలునికి చేసిన సన్మానం ఏమిటంటే అతన్ని చంపాలనే ప్రయత్నం చేయటం. దావీదు సింహముని ధరించి గొలియాతును చంపి సౌలు చేత తరుమబడి, ఇవన్నీ ఒక లైన్లో రాస్తాడు ఒక దైవజనుడు పాటలో. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే పాటలో దావీదు సింహముని ధరించి ధైర్యాన్ని చీల్చి గొలియాతును చంపి నెక్స్ట్ ఏంటంటే సౌలు చేత తరుమబడిను. ఆ సీక్వెన్స్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సింహమును చంపాను, ఎలుకబంటిని చీల్చాను, గొలియాతును కూల్చాను, సౌలు చేత తరుమబడిను. ఎంత గాయం అనిపిస్తుంది చదువుతుంటేనే. అబ్బా, ఆ దావీదు స్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న దైవజనుడు రాసిన పదాలు అవి. ఒక సింహాన్ని చంపి, ఒక ఎలుకబంటిని చీల్చి, ఒక గొలియాతును కూల్చి సౌలు చేత దీవించబడిను, సౌలు చేత ఆదరించబడెను, సౌలు చేత చేర్చుకొనబడెను, సౌలు చేత కాపాడబడెను, సౌలు చేత సంరక్షింపబడెను, సౌలు చేత పదోన్నతి పొందెను, సౌలు చేత దీవింపబడిన. ఇవి కాదు, సౌలు చేత తరవబడ్డాడు. ఒక విచారకరమైన చేదు నిజం చెప్తున్నాడు. తరవబడుతున్నవాడు, కొట్టబడుతున్నవాడు, అవమానపరచబడుతున్నవాడు, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు, దేవుని చేతిలో వాడబడ్డవాడు, దేవుని నామానికి మహిమ తెచ్చినవాడు, దేవుని రాజ్యమునకు లాభం చేకూర్చుటకు బ్రతుకంతా పోరాడుతున్నవాడు విచిత్రంగా వాడు తరవబడుతున్నాడు. 2007 ఫిబ్రవరి మాసంలో అప్పటికి నాకు ఉండినటువంటి మాసపత్రిక కవిత రాస్తూ నేను రాసిన ఒక పదం, ఆ కవిత యొక్క శీర్షిక సీనియర్ల తర్కం, ద లాజిక్ ఆఫ్ ద సీనియర్స్. ఆ సీనియర్ల తర్కంలో నేను రాస్తూ అన్నాను ఒక మాట, మేము గొలియాతునంటే ఎదురించలేము కానీ దావీదుని ఎందుకు తరుమలేము, మేము సీనియర్లం ఇక్కడ అని రాశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మేము గొలియాతునంటే ఎదిరించలేము కానీ దావీదుని ఎందుకు తరుమలేము. కుంటివాన్ని అయితే లేపలేము కానీ లేపిన పేతుర్ని అయితే చంపగలం. దయ్యాన్ని వెళ్ళగొట్టలేము కానీ దయ్యాన్ని వెళ్ళగొట్టిన పౌలు గారిని జైల్లో పెట్ట
భావ దారిద్ర్యం అండి ఇది అసలు. ఏదో అంటారుగా అందరూ శాకాహారులే, మరి చేపలెట్టు పోయినాయి అని. యథాతథంగా ప్రతి పదం మనం ఆడకూడదు. దేవునికి స్తోత్రం. నేను చేసే మనం ఏంటంటే ప్రియులారా, మనం ఎందుకండి పరిగెడుతున్నాం? ఏంటి పరుగు? అసలు అర్థం ఉందా? నాకు అసలు దావీదు తరవబడుతున్నాడు, దావీదు పారిపోతున్నాడు మాట అసలు జీర్ణం కాదు. నేను తరచుగా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు దావీదు పేరు వచ్చిన వాడి మాట గుర్తుందా మీకు? హూషై చెప్తాడు దావీదు, రే అబ్షాలోమా అని కూడా పనికి మళ్ళీ అహీతోపెలు మాటలు నమ్మి మోసపోతున్నావు. మీ నాన్న గురించి తక్కువ ఇచ్చిన ముసలాడైపోయాడా, భయపడిపోయాడా, పారిపోయాడా, దాక్కున్నాడా? రే నీ దగ్గర 10 లక్షలు, మీ నాన్న దగ్గర 400. 1,00,000 సైనికులు నీ చుట్టూ 400 మీ నాన్నతో ఉన్నారు. కానీ వాళ్ళందరూ రేగిన మనసుతో తమ పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటులాగా ఉన్నారా? ఆ 400 మందిలో ఎవడి చేతికి దొరికినా దెబ్బ చంపేస్తారు నిన్ను. ఒకవేళ మీ నాన్న చేతికి అనుకో, మీ నాన్న రేంజి 400 మందిని చుట్టూ సెంట్రల్గా 3, 6, 9 మందిని అట్టు పెట్టుకుంటూ కూర్చోడు మధ్యలో. అతడు ఏదైనా ఒక గుహలోనో కొండ మీద ఒంటిగా నివసిస్తాడు. అతడు మాటేశాడంటే సింహాలకే భయంరా. ఈ దావీదు ఒకవేళ ఈ దారికి వస్తాడేమో అని అనిపిస్తే, ఆ 1,00,000 మందిలో మహాబలము పరాక్రమం కలిగిన వాడు దావీదు వస్తున్న సమాచారం వినే దిగులు పడి చచ్చిపోతాడంట. ఆడెవడాడు? పిరికోడి కాదు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దిగులు పడి చచ్చిపోతాడు. మీ నాన్న అంటే ఏమనుకుంటున్నావురా? ఎంత తమాషంగా ఉందో నీకు. యుద్ధమందు ప్రవీణుడు, పనికి మళ్ళీ మాటలు ముందుకెళ్ళకో. ఇందులో తమాషా మాట చెప్పనా? ఈ అబ్షాలోము గాడికి పర్సనల్ పరపెట్టి ఒకడు ఉన్నాడు, అహీతోపెలు గాడు. అని అడుగుతాడు అన్ని. ఎట్టకారని చెప్తానేనండి, ఆడు పర్సనల్ అన్నిటికీ అన్నీ అడుగుతాడు. కానీ నమ్మడం. ఎందుకంటే డబ్బులు గమ్ముడు పోయిన సన్నాసి రకమని అడిగి తెలుసు. ఆడు ప్రవచనం చెప్పాక సర్లే వెళ్ళమని హూషని పిలిపించి ఆడు చెప్పాడు. కానీ నువ్వు చెప్పాడు అంటే అర్థం ఏంటి? జీతానికి లొంగని, డబ్బుకు లొంగని, పిలిస్తే రాని, మాట వినని, ఈ ఇలాకాలో చేరని, ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య బ్రతికిడుస్తున్న ఒక ప్రవక్త ఉన్నాడే, ఆడు పవర్ఫుల్ అని తెలుసు. ఈడి కవర్కి లొంగలేదు కాబట్టి, ఆఫర్కి లొంగలేదు కాబట్టి, పిలిస్తే రాడు కాబట్టి, ఈడి బ్యాచ్లో చేరలేదు కాబట్టి సావరణ చస్తాడు. కానీ దావీదు పక్షంగా ఉంటాడు కాబట్టి అని చేర్చుకుంటా. కానీ ఆడి ప్రవచనం అంటేనే నమ్మకం వీడికి. మళ్ళీ మా పేమెంట్ తీసుకొని చెప్పేవాడు చెప్పాడు, కానీ నువ్వు చెప్పు అన్నాడు. గ్యారంటీకి పోతావు నువ్వు అని చెప్పాడు. ఏసు రక్తమే చేయం. అది అందుకని లేకపోతే నిన్ను మా కొలువులో పెట్టుకుంది. నువ్వు ఎట్ట చెప్తావు ఎప్పుడు వచ్చి అంటే, గ్యారంటీకి సత్యవాడి దగ్గరికి వెళ్ళి రాదు చిరంజీవి అగును కాక అంటాం. సరి చల్లదు, తప్పది. అటు పోతాడు, నువ్వు ఉండవు. యథార్థవాది, లోక విరోధి నాయన. ఆ బ్యాచ్లో ఉండటానికి ఇష్టమా? కవర్స్ ఎవ్రీథింగ్స్. ఆ బ్యాచ్యా సౌండ్ తగ్గింది, చేస్తు రక్తమే చేయం. మన సహవాస కుట్రలో చెప్పిన మాట గుర్తుందో లేదో, కవర్ అన్నిటినీ కవర్ చేయదు, పట్టుకురా పండు సందా. ఇది సహవాస క్రమాల్లో ఉండడం, నడిపింపులో ఉండడం, నాయకత్వంలో ఏమన్నాడు అన్న దశ మాగమన్నా పట్టుకెళ్ళు. సైతాన్ని మనిషిలకు జ్వరపడ్డావు. ఎవడికి కావాలరా కవరు? కవర్ అన్నింటినీ కవర్ చేయదు, జాగ్రత్త కూడా అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు వేరే కవర్ ఇస్తే కోటం మార్చేవాడు వేరే ఉంటాడు. ఆడి పేరు ఇస్కరియోతు. కవర్ పడితే చాలు చేతిలో ఏసు రూపాయలు చంపేస్తాడు ఆడు. అయితే యూజ్లెస్ వేలో 30 రూపాయలకి వేసిన మెత్తం ఏంటి అసలు అని అర్థం ఉందా? 30 రూపాయలు ఆ యేసు ప్రభుని అడిగి ఆ పూటకి 30 రూపాయలు కావాలి, అవసరం యేసు ప్రభుని ఇచ్చేస్తాడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం అండి. ఏం బతుకండి అది. ఒక మహాభక్తుడు ఇస్కరియోతు మీద పాట రాశాడు. ఆ ఇస్కరియోతు మీద పాట రాయాలంటే ఎంత గుండెకే ఎంత దమ్ము ఉండాలా. ఆయన అన్నాడు, విశ్వజ్యోతి అడుగులో నడిచావు. విశ్వానికే జ్యోతి యేసు ప్రభు. విశ్వజ్యోతి అడుగులో నడిచావు, సిరికన్య నిన్ను పిలువగా చీకట్లో నిలిచావు అన్నాడు. డబ్బును ఒక స్త్రీతో పోల్చాడు, యేసును జ్యోతితో పోల్చాడు. విశ్వమునకే వెలుగులు ఇస్తున్న యేసునాథుని కాంతి కిరణాలలో బ్రతుకుతూ డబ్బు కనబడి పడికి చీకట్లోకి వెళ్ళిపోయేవారు నువ్వు.
ఉంటివి ఒకనాడు ప్రార్థించు తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే బాటలో. నందులు పందులు ఏమన్నా అవార్డులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలా? క్రైస్తవ్యంలో ఉంటే అసలు అవార్డుల సెక్షన్ సాగి సావట్లో నాకు అనిపిస్తుంది. అసలు క్రైస్తవ వాంగ్మయానికి, సాహిత్యానికి సంవత్సరానికి ఒకసారి ఏదో కూటమి పెట్టి అవార్డులు మనమనేద్దామరా బాబు. అంత ఉత్తమ దైవజనులు మరుగున పడిపోతున్నారు సార్. శిరస్సు వంచి నమస్కరించి వారిని ఘనపరచాల్సిన అవసరం ఉంది. నీ బంగారు లాంటి మాటలు రాసే దైవజనుల పాటలన్నీ అడుగు ఉత్తి గోల మిగులుతుంది. మళ్ళీ ఏమనంటే బాధపడతారు, ఎందుకులే హ్యాపీ న్యూ ఇయర్. మరి నిజమే గింజలు అడుక్కోపోతేనే పొట్టేలు ఎగుతుంటుంది పైకి, మరి ఏం చేద్దాం? ఈ మధ్య ఆడబడతాడు బాగా వినపడుతుందని పొట్టుగా ఎగుతుంటుంది. గింజలైతే అడబడి ఉంటాయి కుప్పలో రాశిలో పడి. ఆడ చిన్న గాలి వస్తేనే చిరుగాలులకే ఎగురుచున్నటువంటి ఓ పొట్టు ఎగురుము, ఎప్పటికైనా కాలేదవు. చెత్తలో పడి కొట్టుకుపోవద్దు సార్, కొంచెం సీరియస్గా ఉందాం మనందరం. దేవునికి స్తోత్రం కలుగునగా. నా మనం ఏమిటంటే ఈ దైవజనుడు తరం పట్టవేంటి, దుర్మార్గుడు తరుముతవేంటి సార్? అసలు నాకు అర్థమవుతుందో. బైబిల్ అన్నీ అట్టగా ఉన్నాయిలే. బాప్తీసం పొందవలసిన వాడేమో రథములో వెళుతుంటాడు, బాప్తీసం ఇవ్వవలసిన వాడు వెనకాల పరిగెడుతుంటాడు. చిత్రం అంతే. ఈ శుభలో సెట్ చేశాడు మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆత్మల భారం ఉంటే నువ్వు పరిగెత్తాలంతే. నువ్వు సువార్త మానేసి ముందు రథం ఆపు. నువ్వు ఏంటి రథం ఆపో, నువ్వు దిగు, నేను కూర్చుంటాను, ఇప్పుడు వెనకాల పరిగెత్తుకురా సువార్త చెప్తాను అంటాడు. సువార్త వినండో, నీకు ఒక తరువాత చెప్తాడు. స్తోత్రం. మనం తగ్గాలి సార్, మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. విషయానికి వస్తే బిడ్డలారా, తన సర్వసైన్యమును వెంటబట్టుకొని దావీదును చంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ తరుముతున్నటువంటి కుమారుడైనటువంటి పుత్రుడైనటువంటి శత్రువుగా మారినటువంటి అబ్షాలోము చేతుల నుండి తప్పించుకోవడానికి దావీదు దాక్కున్నాడు. ఎందుకని? చంపలేక. అవును, తన చేతులతో చంపలేక, కొడుకును చంపలేక. నేను చనిపోయాక వాడే రాజవ్వాలనుకున్నాను, నన్ను చంపి రాజవ్వాలనుకున్నాడు. పోనీ ఏదైనా నా కోరిక నెరవేరుతుంది కదా కానీ అని అప్పగించుకున్నాడు. లేకపోతే దావీదుని చంపాలి అనుకుంటే 5 నిమిషాలండి. అదేమన్నా సింహం, ఎలుగుబంట, గొల్లియాత అయ్యే లేచిపోయిన ఒక క్షణంలో. అన్నిటికీ సింగిల్ షాటే, అన్ని నాకౌట్లే.